అన్న ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సవాల్ విసరడం జరిగింది. గణపర్కు కాంగ్రెస్ లీడర్ రావడం జరిగింది. మరి ఎందుకన్నా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం ఎప్పుడు అడ్డుకోదు. ఉమ్, పోలీసు వాళ్ళు ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అన్నప్పుడు మాత్రమే అడ్డుకుంటారు. ఉమ్, ఇది సర్వసాధారణ. దాంట్లో మేము ఇన్వాల్వ్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఉమ్, అదే కాక ఇవన్నీ ఎందుకు ఇక అడ్డుకుంటారు, మేము మాట్లాడితే తిడుతురు అని అని అంటారు కదా. ఉమ్, అసెంబ్లీ స్పీకర్ లేఖ రాస్తే చర్చ పెడతాం ఊకి ఎందుకు ఇక. ఉమ్, కేసీఆర్ గారు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు, హరీష్ రావు గారు ఎమ్మెల్యే, ఉమ్, కేటీఆర్ గారు ఎమ్మెల్యే, మీరు ముగ్గురే కదా. ఓకే. కాంగ్రెస్ పార్టీ సభ్యులు అంతా సమానం చెప్తారు. ఎందుకు ఇది అంత లొల్లి? 2 రోజులు మాట్లాడదాం. ఉమ్, అప్పులు, ఆస్తులు, అవినీతి, ఉద్యోగాలు, ఎవరి ఆయనలో తెలంగాణకు నష్టం జరిగింది, విభజన హామీలు, కృష్ణా జలాలు, గోదావరి జలాలు, అంశం మీదే ఉమ్, ప్రశ్నలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు ఇదంతా గలాటగా ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం బటగాసి మీదేసి లేని ఉన్నట్టు ఉంది లేనట్టు క్రియేట్ చేసినందుకు. ఉమ్. అన్న కేసీఆర్ రాకుంటే మీరు డిబేట్ పెట్టారా అన్న? కేసీఆర్ రాకుండా, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కదా, లేఖ రాయాలి కదా. ఆయన రాకపోతే రాకపోతే లేఖ రాపి, ఉమ్, లేఖ రాపిస్తే మన్నదే అయింది. కృష్ణా జలాల విషయంలో చర్చ చేద్దామని చెప్పారు. చర్చ చేద్దాం. కేసీఆర్ గారు ఏమైనా వెళ్ళిపోతున్నాం, మరి ఏంటంటే మేమెందుకు మా పిల్లలు చూసుకుంటారు, ఆయన ఉమ్, పిల్లలు చూసుకుంటే చెప్పే పిల్లలు తర్వాత కృష్ణా జలాల మీద చర్చ స్టార్ట్ అయితే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పారిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఉమ్, అంటే చెప్పుడు పారిపోడు ఇదే పని తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యం. ఉమ్, వాళ్ళు చేసింది అవినీతి, వాళ్ళు చేసింది అప్పులు, వాళ్ళు చేసింది అధిక వడ్డీలకు తీసుకొచ్చి తెలంగాణ లూటీ చేసి ఆగం చేసిన అనమాట. తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ఉమ్, వాళ్ళు చేసిన అప్పుల నుంచి కావచ్చు, అధిక ధరల ఇంట్రెస్ట్ తక్కువ చేసుకుని కావచ్చు, రాష్ట్ర ఖజానాను బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఉమ్. డైలాగ్ నుంచి డిబేట్ వరకు డేట్ల వరకు ఫిక్స్ అయిపోయారు. సో ఈ సవాల్ ఏ రకంగా చూస్తారన్న? ఈ సవాల్ ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఏం చెప్తారన్న? సవాలు ఇసుడు పారిపోడు బీఆర్ఎస్ పార్టీకి అలవాటు. మేము సవాళ్ళు ఇసరలేదు, సవాళ్ళను స్వీకరించి వచ్చిన అమరవీరుల స్తూపం దగ్గరికి. ఉమ్, మీరే అన్నారు అవినీతి జరగకపోతే రా సోమాజిగూడ ప్రెస్ పోయింది. అమరవీరుల స్తూపం అనేది అందరికీ ఉమ్, ఆమోదయోగ్యమైన ప్లేస్ కాబట్టి ఇక్కడికి వస్తాం రా అంటే వారు రాలేదు. ఉమ్, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాలేదు. ఏమన్నట్టే పోలీసులు అడుగురని చెప్తా ఉన్నాం. ఉమ్, మరి ఇవన్నీ ఎందుకు? ఇక అసెంబ్లీ స్పీకర్ లేఖ రాస్తే ప్రభుత్వం చర్చ పెడతాం. ఉమ్. ఆ చర్చల్లో తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. టీవీలలో రికార్డ్ అవుతుంది, అసెంబ్లీ రికార్డులో కూడా ఉంటుంది. ఎందుకు ముసుగులో కుదిరాడే కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. మరి ఆ లేఖ రాష్ట్రం లేదా తెలవాల్సిన అవసరం. లైవ్ లో హరీష్ రావు కాల్ చేయడం జరిగింది ముగ్గురు మంత్రులకి, ఎవరు లిఫ్ట్ చేయలేరు. సో ప్రజలు ఏమనుకుంటారంటే నిజంగానే కాంగ్రెస్ ఆరోపణలు వేస్తుందేమో బోగస్ హరీష్ రావుకి ఏంటంటే ఇవన్నీ మీడియా స్టంట్ క్రియేట్ చేస్తే ఆయనకు అలవాటు. ఓకే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల దొరకలే, అగ్గిపుల్ల రావుగా మారాడు. ఉమ్, తర్వాత కాళేశ్వరరావు గారు మారండి, కాళేశ్వరం కూలింది. ఉమ్, ఇక ఆయన తోటి 12 మంది చనిపోయిన పరిస్థితి, శ్రీకాంతాచారి ఎట్లా చనిపోయిందో చూసినాం. ఉమ్, కాబట్టి హరీష్ రావు గారికి అన్ని అలవాటు. ఈ మీడియా స్టంట్లు క్రియేట్ చేసుడు, ఉమ్, మీడియాలో ఉండు, రోజు మీడియాలో ఏదో ఒకటి మాట్లాడాలా, కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నమే తప్ప వాస్తవాలు ఎప్పుడు హరీష్ రావు గారు మాట్లాడరు. నిజాలకు ఎప్పుడు హరీష్ రావు గారు కట్టుబడి ఉండడు. నా ఉద్యమాలు జరిగేటప్పుడు హరీష్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. సో ఈ అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఏం చెప్పదలుచుకున్నారు మరి? ఇక్కడ చాలా స్పష్టంగా హరీష్ రావు గారు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందా ఇవన్నీ కాదు. ప్రజలకు ఇబ్బంది అయినట్టు ఎవరినైనా నిన్ను నన్ను కాదు, ఉమ్, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. దానిలో భాగంగా అరెస్ట్ చేస్తారు. ఉమ్, అరెస్ట్ చేసినంత మాత్రాన సింపతి వస్తుంది. ఉమ్, వాళ్ళ పాపాలు అవి కడిగితే పోయేది కాదు, ఇవాళ తీరేది కాదు. ఉమ్, తెలంగాణ చాలా 100 సంవత్సరాల విధ్వంసం జరిగింది, 100 సంవత్సరాలు వెనకకు పోయింది. ఉమ్, ఇవన్నీ కోలుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు చాలా గంటలు కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఉమ్. దానిలో భాగంగా మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు నిరంతరం పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు, అందుకోసమే తన నువ్వు అంటే అరెస్ట్ చేయడం కానీ, బెదిరించడం కానీ, తన సెక్యూరిటీ తగ్గించడం కానీ, బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేయడం కానీ చేస్తున్నాడని తనతో ఆరోపిస్తున్నాడు. మరి ఎందుకే బుల్లెట్ ప్రూఫ్ కార్ నీకు? ఉమ్, దేశమే నక్సల్ రహిత తెలంగాణ అయింది, దేశం తెలంగాణ అయింది, ఇండియా అయిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు. ఉమ్, దానిలో భాగంగా ముఖ్యమంత్రి కాన్వాయి తక్కువ చేస్తున్నాడు, ఉమ్, పోలీసు వాళ్ళు తక్కువ చేస్తున్నారు. ఉమ్, దానిలో భాగంగా అందరు తక్కువ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కరిని చూసే మేము భయపడుతున్నాము. ఉమ్, ఆయనను చూస్తే ఆయనతో అయ్యేదేం సచ్చేది. ఆయన ఎంపీ ఎమ్మెల్యే, ఉమ్, ఎంపీ పోటీ చేస్తే ఓడిపోయిండు. అంతకుముందు బీఎస్పీ నుండి ఎమ్మెల్యే పోటీ చేసినావు. నీకే క్లారిటీ లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాదు. 2,000 కోట్ల స్కామ్ అంటావు, అందులో 676 కోట్ల టెండర్ అని మేము అంటున్నాం. మరి మిగతా అది ఏదో చెప్పంటే సమాధానం లేదు. ఉమ్. కాబట్టి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, హరీష్ రావు, కేటీఆర్ గారు అయినా ఏంటంటే మీడియా స్టంట్ క్రియేట్ చేయాలా, బీఆర్ఎస్ పార్టీ వెలుగులో ఉందని చెప్పే ప్రయత్నమే జరుగుతాం. నన్ను కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించరు, నేను రాలేదు, రాకపోవడంతోనే కుట్రపూరితంగా నా మీద ఈ రకంగా చేస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. ఇప్పుడు ఆహ్వానించిరా ఆహ్వానించకపోయిందా అనేది తర్వాత పక్కకు పెడితే, మీరు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోయారో మీకే తెలియదు. పోయిన తర్వాత ఎందుకు పోటీ చేసిరో నాకు మీకే తెలియదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారో కూడా మీకు తెలియదు.
మీరు ఐపీఎస్ గా పనిచేస్తుండొచ్చు కదా, మీకు రాజకీయంగా అనుభవం చాలా తక్కువ. బీఆర్ఎస్ పార్టీ ఏది చెప్తే అది మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు మాటలు నమ్మితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తెలంగాణ రాష్ట్రం ఎవరు ప్రజలు నమ్మకం పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 2,000 కోట్ల స్కామ్ అంటే 10,000 కోట్ల టెండర్ అదేమన్నా 676 కోట్ల, మరి ఎట్లా 2,000 కోట్లు జరిగిందంటే దానికి సమాధానం లేదా? అంటే సమాధానం చెప్పని ప్రశ్నలు బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రూపంలో మాట్లాడిస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు కావచ్చు, చేసేదానికి చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మాటలు ఎవరు తెలంగాణ సమాజం విశ్వసిస్తలేరు. అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హోమ్ మినిస్టర్ ఉండబోతారంట. సో అప్పుడు ఎట్లా హోమ్ ఏం చెప్పదలుచుకున్నారు దీని నుంచి? బీఆర్ఎస్ పార్టీ మసిబూసి మారేడు, దళితులు ముఖ్యమంత్రి చేసినామా, దళిత ఉప ముఖ్య కారణం లేకుండా తొలగించినాం. ఫస్ట్ క్యాబినెట్ లో మహిళలే లేరు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే రాజకీయ స్వార్థం స్వప్రాయం కోసం ఏదైనా మాట్లాడతారు, ఏదైనా మేమే చేస్తామని చెప్తారు, ఏది చేయరాలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళ పని అయిపోయింది. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆదరణ కరువైంది. వాళ్ళు ఆదరించే వాళ్ళు లేరు కాబట్టి ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాం. అన్న రీసెంట్ గానే ఇడుపు కాగితం అనే ఇష్యూ కాంట్రవర్సీ జరుగుతుంది. సో అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తగ్గించినట్టుగా గతం చూసుకుంటే టీడీపీ ఒక వ్యక్తి తెలంగాణ డిక్షనరీ లేదు అని మాట్లాడడం జరిగింది. సో వీటన్నింటిని అబ్జర్వ్ చేస్తుంటే ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతులేరు, టీడీపీకి వత్తాసు కలుపుతున్నారు అన్నట్టు మాట్లాడుతుంది. దానికి మీరేం చెప్తారన్న? బక్కాని నర్సులు మాట్లాడిన మాటమే మేమే మాట్లాడినాం, మేమే ప్రెస్ మీల్ పెట్టినాం. తెలంగాణ డిక్షనరీ ఇయ్యాలి కాదు నాయన, త్రిలింగ దేశం అని చెప్పేసి ఆనాడే ఉంది, పురాతన కావ్యాల్లో ఉన్నది. మహాభారతం, రామాయణం లాంటి గ్రంథాల్లో కూడా తెలంగాణ చరిత్ర లిఖించబడ్డది. తెలంగాణ ఒకనాడు దేశంగా, హైదరాబాద్ దేశంగా ఉన్నది, హైదరాబాద్ సంస్థానం, తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఉన్నది. తెలంగాణ పదం అనేది ఇవాళది కాదు, కేసీఆర్ గారు పెట్టిందో లేకపోతే బక్కన్ నరసింహలో టీడీపీ పెట్టింది కాదు నాయన. ఇది 1969లోనే 369 మంది విద్యార్థులు చనిపోయారు. అంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి చాలామంది పోరాటం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకొచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. గద్దర్ గారి పేరు మీద నంద్యాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. గద్దర్ గారి జయంతిని వర్ధంతి అధికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సెక్రటరీ ముందు ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లేవర్ పేరు కూడా మార్చలేని పరిస్థితిలో కేసీఆర్ గారు ఆనాడు ఉన్నాడు. మేము వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి ఫ్లేవర్గా మార్చుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అన్న కేటీఆర్ గారు ఒక వ్యాఖ్యానిస్తున్న విషయం ఏంటంటే యాంకర్లు పేరు మర్చిపోతున్నారు, సభల మీద సీఎం రేవంత్ రెడ్డి గారిని చెప్పలేకపోతారు, పేరు మర్చిపోతారు, ఆయన పేరు గుర్తుపడతలేరు, ఆయన స్థాయి అన్నట్టుగా కేటీఆర్ గారు రీసెంట్గా స్పందించడం జరిగింది. ఇప్పుడు ఎవరో పేరు మర్చిపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఎవడో మర్చిపోతే దాన్ని మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం దాని ప్రశ్ననా, దానికి సమాధానం ఉంటుంది చెప్పండి. కేటీఆర్ గారిని ప్రపంచం మొత్తం గుర్తుపడతారా? కేటీఆర్ ప్రపంచం మొత్తం గుర్తుపడతారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవగాహన అందరూ గుర్తుపడతారు. పేరైతే గుర్తుంది కదా, ఒక మనిషిని గుర్తుపడకపోవచ్చు. మరి మీరేందో రోజు అసత్యాలు ప్రచారం చేసి రోజు మీడియాలో ఉంటారు కదా, మీ పని అదే. కాబట్టి మీరు అవినీతి పాల్పడతారు, కాబట్టి మీరు దోపిడీ పాల్పడతారు, కాబట్టి తెలంగాణ సమాజం మేము గుర్తుపట్టి ఉండొచ్చు. దోపిడీ చేసినోడు కేటీఆర్, అవినీతి చేసినోడు హరీష్ రావు అని గుర్తుపట్టి ఉండొచ్చు. మేము అవినీతి చేస్తున్నాం, దోపిడీ చేస్తున్నాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం మేము ముందు పోతాం. అంటే పేరుతో పని లేదు, పనితో పని అంటావా? అంతే కదా, పేరు అందరు గుర్తుపడతారు, మనిషిని గుర్తుపడకపోవచ్చు. ఎందుకు మీలాగా రోజు మీడియాలో ఉండకపోతే మనిషి ఫేస్ ఒక్కోసారి గుర్తుపడకపోవచ్చు, దానికి పెద్ద సమస్య ఉంటది. ఇంకోటి అందరికి గుర్తుండాలని లేదు. ఇప్పుడు నేను బక రాష్ట్రపతి గుర్తుపడతారా? ఇంకోటి తెలంగాణ రాష్ట్రం అందరు నేను గుర్తుపడతారు. ఒక్కోసారి కులలో మర్చిపోవడం జరగవచ్చు.